నమస్తే మేడం. అసలు ఏం జరిగింది? ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? కేవలము ఎందుకు నిధులు ఇవ్వట్లేదు? మా డివిజన్లలో మేము గత 4-5 సంవత్సరాల నుంచి కూడా ఒక్కొక్క డివిజన్ నుంచి ఒక్కొక్క కార్పొరేటర్గా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు కూడా ఎందుకు పరిష్కరిస్తలేరు? మీరు కేవలం మీ అంతలా మీరు స్టాండింగ్ కమిటీ మీటింగ్లు పెట్టుకుంటున్నారు. మీకు ఎక్కడ అవసరం ఉంటుందో మీరు వేసుకుంటారు, కానీ నిజంగా ప్రజలకు అవసరం ఉన్న చోట మీరు ఎందుకు నిధులు కేటాయించట్లేదు అని చెప్పి కేవలం అడగడానికి వెళ్ళాము. మేము రోడ్ బ్లాక్ చేయలేదు, మేము ఎవరికి డిస్టర్బెన్స్ చేయలేదు. మేము వెళ్ళింది మా జీహెచ్ఎంసీ ఆఫీస్కి. ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్న తర్వాత మాకు జీహెచ్ఎంసీ ఆఫీస్ ఉంది. ఆ ఆఫీస్కి వెళ్ళడం మా బాధ్యత, మా హక్కు. మేము అక్కడికి వెళ్ళి అక్కడ కూర్చొని మేయర్ గారిని రమ్మనండి, మేయర్ గారు సమాధానం ఇస్తే మేము వెళ్ళిపోతాము అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళకి సిబ్బందికి చెప్పినాం. కానీ హడావిడిగా పోలీస్ వాళ్ళు ఒక 50 మంది పోలీసులు వచ్చి మమ్మల్ని ఏదో ఈడ్చుకుంటూ పోయి మేమేదో అన్యాయం చేసినట్టు, ఏదో మేము టెర్రరిస్టులలాగా దొంగలలాగా. వినలేదా మీరు ఏం చెప్తున్నారో కూడా? కనీసం అండి ఒక్క ఆఫీసర్ అయినా సరే, మేయర్ గారు అంటే చాలా బిజీ, ఆమె బయటికి రాదు. కమిషనర్ గారికి అంటే మొహం లేదు ఆయనకి రావడానికి. కనీసం ఎవరో ఒక ఎంప్లాయీ వచ్చన్న మాట్లాడాలి. ఎవ్వరూ రాకుండా జస్ట్ పోలీసు వాళ్ళు. అసలు నిజంగా కూడా పోలీసు వాళ్ళకి జీహెచ్ఎంసీ ఆఫీస్లో పనేముంది? కార్పొరేటర్లని వాళ్ళు తీసుకెళ్లాల్సిన అవసరం ఏముంది? వాళ్ళు మమ్మల్ని అడగాలి కదా, మీరు ఎందుకు కూర్చున్నారు ఇక్కడ అంటే మేము చెప్తాం కదా. అప్పటికి అక్కడ ఉన్న సిఐ వాళ్ళకి చెప్తున్నాం, వాళ్ళని ఒక్కసారి పిలవండి మేము వెళ్ళిపోతామని చెప్పినా కూడా మమ్మల్ని తీసుకెళ్లడం కూడా అండి. నేను ఒక మహిళని, మేయర్ గారు కూడా మహిళనే కదా, గొప్ప గొప్ప మాటలు మాట్లాడతారు, ఇంద్రమ్మ అది ఇదని మాట్లాడతారు కాంగ్రెస్ ప్రభుత్వం. వాళ్ళు కూడా మహిళలే కదా. నేను ఒక మహిళని, కానిస్టేబుల్స్ లేకపోతే అక్కడున్న వాళ్ళ స్టాఫ్ తోటి, జీహెచ్ఎంసీ స్టాఫ్ తోటి నన్ను తీసించుకెళ్ళిపోయారు. అంత అన్యాయం ఏం చేశాం మేము? కేవలం నిధులు అడిగినందుక మేము చేసిన తప్పు. మళ్ళీ పోలీస్ వాళ్ళని కూడా నేను అడిగినాను, అన్న మీరు మమ్మల్ని తీసుకుపోతున్నారు, మీ ఇంటి ముందర గుంతలు లేవా? మీ ఇంటికి సమస్యలు లేవా? మీ పిల్లలకు సమస్యలు లేవా? మళ్ళీ మీ సమస్యలు తీర్చాలంటే కూడా మా కార్పొరేటర్లు పోరాడాల్సిందే కదా. మేము పోరాడుతుంటే మీరు ఎందుకు అందుకుంటారంటే మాకు వచ్చింది మేడం, మా డ్యూటీ మేము చేస్తున్నాం. ఎవరిచ్చిరయ్యా డ్యూటీ? నాకు అర్థం చేయి చేసుకున్నారని కూడా విన్నాము. ఎందుకు అసలు అంత ఏమొచ్చింది? శ్రవణ్ అన్న, మహేందర్ అన్న ఇద్దరు మేల్, నేను ఒక ఫీమేల్. వాళ్ళనండి లిటరల్లీ మా దగ్గర వీడియోస్ కూడా ఉన్నాయి, మేము చూపిస్తాము. తీసుకొని వెళ్ళడం, షర్టులు చినిగిపోయాయి. శ్రవణ్ అన్న హ్యాండ్కి ఇంజూరీ అయింది, బ్లడ్ వస్తుంది. అసలుకి ఎందుకు ఇంత చేస్తున్నారు? మేమెవరము? మేమేమైనా దొంగలమా, టెర్రరిస్టులమా? మేము ఒక ప్రజాప్రతినిధులము. మా ప్రజలకున్న సమస్యల కోసం మేము వచ్చాము. మేయర్ గారు చిత్తశుద్ధితోటి గుండె మీద చేసుకొని చెప్పండి, మీరు ఒక కార్పొరేటర్గా మీ సమస్యలు లేవా? ఇవాళ ఒక మేయర్ కూడా ఒక ఉత్సవంలో విగ్రహం లాగానే, ఆమె ఉత్సవ విగ్రహం లాగా కూర్చొని ఉంది, కానీ నిజంగా కూడా ఆమె చేతిలో ఏ పని జరగట్లేదు. మేము పోయి ప్రశ్నించినందుకు ఆమె మేయర్ కాబట్టి ఆమెకు ఆ హక్కు లేదు, ఆ ఛాన్స్ లేకపోయింది. ఆమె కాంగ్రెస్ ఉంది కాబట్టి ఆమె ప్రశ్నించలేకపోతుంది. మేము ప్రతిపక్షంలో ఉన్న మా బాధ్యతగా మేము ప్రశ్నిస్తుంటే మా పైన ఈ దౌర్జన్యం చేస్తుంది కాబట్టి మేము ఊరుకోము. ఇంకొకటి చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారు అనుకుంటున్నారేమో జీహెచ్ఎంసీలో నేను గెలవలేదు, నాకు ఏ ఎమ్మెల్యే లేరు కాబట్టి నేను ఏ సమస్యలు తీర్చకున్నా సరే నాకు అవసరం లేదు. మొన్న జూబ్లీ హిల్స్లో నేను ఎట్లయితే గఫ్లత్లో గెలిచినానో మళ్ళా కూడా గెలుస్తాను అనుకుంటున్నారేమో, కానీ ఆ రోజు అక్కడ గెలవడానికి దాని ప్రణాళికలు వేరు. మళ్ళా మీరు జీహెచ్ఎంసీలలో దమ్ము ఉంటే కార్పొరేటర్ ఎలక్షన్లు పెట్టండి. ప్రజలే మీకు నిజంగా కూడా చిత్తశుద్ధి ఉంటే ప్రజలందరూ కూడా మీకు సమాధానం చెప్తారు. సో ఇప్పుడు అంటే నిధులు అయితే ఇంతవరకు రాలేదు జీహెచ్ఎంసీ, దానికోసమే పోరాడారు. చూడండి, నిధులు వస్తున్నాయండి, కానీ మేము కడుతున్న పన్నులు ఏంటండి? అదే పన్నులు కట్టకపోతే ఒక్కరోజు లేట్ అయితే ఛార్జీలు వేస్తారు. కరెంటు బిల్లు కట్టకపోతే కరెంటు కట్ చేసేసిపోతారు. వాటర్ బిల్లు కట్టకపోతే వాటర్ కనెక్షన్ కడతారు. మళ్ళీ వీళ్ళు ఏండ్ల తరబడి, సంవత్సరాల తరబడి వీళ్ళు పనులు చేస్తలేరు. వీళ్ళ జీతాలు కట్ చేయాలా? లేకపోతే వీళ్ళు ఉన్న బాధ్యతలకి వెళ్ళి వీళ్ళని సస్పెండ్ చేయాలా? నిజంగా చెప్పాలంటే వీళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాలి. మా సరూర్ నగర్ డివిజన్లో ఒక సమస్య ఉంది, చిన్న సమస్య అనిపిస్తుంది ఆమెకు మేయర్కి. అరే నాలాలకి వెళ్ళి డ్రైనేజ్ నీళ్ళు పోతున్నాయి, ఓపెన్ నాలా రోడ్ల మీద వదిలేసిండ్రు, ఆడ పైపులు వేయండి అమ్మా అని చెప్పి 4-5 సంవత్సరాలు, ₹1,00,000 పని అయిపోతుందండి. చదువుకున్నారు కదా పెద్ద పెద్ద ఇంజనీరింగ్లు, అందరూ ఆఫీసర్లు లక్షల జీతాలు తీసుకుంటున్నారు. వాళ్ళు వచ్చి చిత్తశుద్ధితో పని చేసే అర్ధగంటలు అయిపోయే పని నెలల తరబడి సంవత్సరాల తరబడి అవ్వట్లేదు. దీనికి ఎవరిది జాప్యం, ఎవరిది లోపం అంటే మేయర్ గారిది. మున్సిపల్ శాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారు, అప్పుడు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారు, ఇప్పుడు ఈయన రేవంత్ రెడ్డి గారే మున్సిపల్ శాఖ మంత్రి. వీళ్ళకి మున్సిపల్ శాఖ మంత్రి ఎందుకు తీసుకుంటారు? సమస్యల కోసం కాదు. ఎక్కడ పడితే అక్కడ చెరువులు వాటిని కబ్జా చేసుకొని
పర్మిషన్లు దండిగా ఇచ్చి పైసలు మూటలు కట్టుకోవడానికి వీళ్ళు మున్సిపల్ శాఖ మంత్రులు అవుతున్నారు కానీ ప్రజా సమస్యలకు కాదు. నిజంగా కూడా చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి గారు మీరు మున్సిపల్ శాఖ మంత్రి అయ్యారు కాబట్టి ప్రతి ఒక్క కార్పొరేటర్ల దగ్గర ఏ ఏ సమస్యలు ఉన్నాయి వాటికి నిధులు కేటాయించండి. మొన్న జూబ్లీ హిల్స్కి ఎట్లయితే ఎలక్షన్ల ముందు నిధులు కేటాయించిండ్రో ప్రతి ఒక్క డివిజన్కి కూడా కేటాయించండి. లేకపోతే ట్యాక్సులు మేము కూడా కట్టాం. ఎంఐఎంఓలు ఎట్లయితే బరాబర్ కరెంటు బిల్లులు కట్టనియరో మేము కూడా కట్టనియ్యాం. చూసుకుందాం అప్పుడు ఎట్లుంటుందో మళ్ళీ.